బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి ఇప్పటిదాకా మనం ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అదేవిధంగా కొత్తగా చిన్న బిజినెస్ అయినా కూడా చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా ఎలా సంపాదించుకోవాలి అన్న దాని గురించి ఎన్నో వీడియోస్లో మనకి జవేరి గారు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ట్రెండ్కు తగ్గట్టుగా ఏదైనా ఒక బిజినెస్ చేస్తే అందులో సక్సెస్ అవుతామా లేదా అన్న నిదర్శనంగా మనం ఎన్నో ఎగ్జాంపుల్ వీడియోస్ అయితే చూపించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం, లైక్ ఎస్పెషల్లీ కేక్స్ కూడా మనకిష్టంగా మనకి నచ్చిన విధానంగా కూడా మనకి అవైలబుల్గా దొరుకుతూ ఉన్నాయి. మరి దానికి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, వాటి గురించి ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అఫీసా గారు ఉన్నారు. అండ్ అలాగే మన బిజినెస్ కోచ్ జవేరి గారు కూడా ఉన్నారు, తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం గారు. సో ఎవరైనా కూడా ఒక బిజినెస్ని మొదలు పెడుతున్నారు అంటే వాళ్ళకి వచ్చిన ఆలోచనలు కావచ్చు, లేదంటే వాళ్ళు చూసిన పరిసరాలు కావచ్చు, లేదు అంటే వాళ్ళ తాతల నుంచి అది కంటిన్యూ అవుతుంది అన్న కావచ్చు, ఇలా రకరకాల కారణాల చేత ఒక బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ కేక్ బిజినెస్ చేయడానికి మిమ్మల్ని బాగా మోటివేట్ చేసిన పాయింట్ ఏంటండి? నా పిల్లల గురించి నేను అంటే బయట ఎవరైనా పిల్లలు అవే అట్రాక్ట్ చేస్తారు కదా. అవును. అయితే నేను కూడా మా పిల్లల కోసం ఎందుకు చేయొద్దు ఇంట్లో అని అలా స్టార్ట్ చేశాను. మా నాన్న వాళ్ళు కూడా మిఠాయి అవి చేసేవారు, కుకీస్ ఇవి చేసేవారు మా నాన్న వాళ్ళు. అయితే అలాగే నేను స్టార్ట్ చేశాను మా పిల్లల కోసం. ఓకే. తర్వాత వేరే వాళ్ళు స్కూల్స్లో పిల్లలు తీసుకెళ్తే అవి చూసి నాకు ఆర్డర్స్ వచ్చాయి. అయితే దీనికి ఎందుకు డెవలప్ చేసుకోకూడదు బిజినెస్ లాగా అనేసి నేను బిజినెస్ కింద తీసుకున్నాను అన్నట్టు. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి? 2007, 2008లో స్టార్ట్ చేశాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? అప్పుడు బేసిక్ అంత ఎక్కువ లేదు, ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది. బేకింగ్ అంటే అప్పుడు అసలు చాలా మందికి తెలియని కూడా తెలియదు అప్పుడు, కానీ ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎవరైనా చేయాలంటే వాళ్ళకి అందుబాటులో లేదు. సో మరి మీరు చేస్తున్నప్పుడు అంటే ఇనిషియల్గా మొదలు పెడుతున్నప్పుడు మీకు తెలిసిన ఐడియాతో మీరు చేయడం జరిగింది, కానీ ఈ బిజినెస్లో పెట్టాలి అనుకున్నప్పుడు రకరకాల మనకి ఐటమ్స్ దొరుకుతుంటాయి, బిస్కెట్స్ కావచ్చు, ఇలాంటి రకరకాల అవన్నీ కూడా మీరు జనరల్గా చేశారా? కొన్ని నేనైతే ముందు నుంచి నాకు తెలుసు బేకింగ్ ఎలా చేయాలని, బేకింగ్ టెక్నిక్ తెలుసు. తర్వాత దానికి ప్రాపర్ దాంట్లో తీసుకురావాలని నేను కొన్ని కోర్సులు చేశాను. ముందు బేసిక్ చేశాను, ఇంకా అడ్వాన్స్ లెవెల్లో చేయాలి అని మొత్తం నాలెడ్జ్ ఉంటే ఏదైనా బిజినెస్ పరంగా అయినా ఎవరికైనా ఆర్డర్స్ కంప్లీట్ చేసినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండాలి వాళ్ళకి అని కోర్స్ చేశాను. ఇంటర్నేషనల్ ఆన్లైన్ కోర్సులు చేశాను. జవేరి గారు, అంటే మనం ఏదైనా ఒక బిజినెస్లో రాణిస్తున్నాము అంటే లైక్ వారు చెప్పారు నాకు ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రైనింగ్ తీసుకోవాలి అని అడగడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు ట్రైనింగ్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? చాలా మంచి ప్రశ్న సిరి గారు. ఎందుకంటే జనరల్గా ఏదో ఒకటి నాకు వచ్చింది, తర్వాత నా స్కిల్ అండ్ కొంచెం అవేర్నెస్ అనుభవంతో ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం. సో అప్డేట్స్ మనకు ఎలా తెలుస్తాయి? అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను నేర్చుకునేది ఏదో లోకల్గా చూసి నేర్చుకుంటాను, కానీ ఒక లెవెల్స్ అనేది ఉంటాయన్నమాట. నేషనల్ వైజ్ కావచ్చు, ఇంటర్నేషనల్ వైజ్, ఏది అంటే ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ దేనికి ఉంది, తర్వాత ప్రాపర్ దానికి గైడెన్స్. ఇప్పుడు ఒక వస్తువు ఉందంటే దానికి కరెక్ట్ ఛానలైజ్ చేయకపోతే అది మార్కెట్లోకి వెళ్ళదు. మార్కెట్లోకి వెళ్ళినా కూడా అది కస్టమర్కి నచ్చి అది తను తీసుకునే విధానంలో కూడా చాలా చాలా టైం గ్యాప్, తర్వాత వచ్చేసి వాళ్ళకి నచ్చేకి కూడా చాలా రీజన్స్ అనేది ఉంటాయి. ఒక్కసారి వాళ్ళు అది టేస్ట్ చూసారంటే ఇంకా వదలరు అనమాట. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ గైడెన్స్ త్రూనే వస్తాయండి. ఎందుకంటే ఏదైనా కానివ్వండి, ఇప్పుడు బేకింగ్ రిలేటెడ్ ఆసిఫా గారు చాలా మంచిగా, అంటే తన బేకింగ్ చూశాను, నేను ప్రాసెస్ చూశాను. తర్వాత కుకీస్ కానివ్వండి, తను బ్రౌనీస్ అండ్ రకరకాలుగా తను వంటకాల్లో ఒక మాస్టర్ షెఫ్ అనుకోవచ్చు తనని. సో అంతగా మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ తనకు చాలా అంటే స్కూల్ కాలేజెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నారనమాట స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని హౌస్ వైఫ్స్ కూడా పార్టీస్ అరేంజ్ చేస్తారు, అక్కడ కూడా తను వెళ్ళి స్టాల్స్ ప్రొవైడ్ చేయడం, తర్వాత వచ్చేసి ఏదైనా ట్రైనింగ్ గైడెన్స్ ఇవ్వడం అలా చేసుకుంటూ వస్తున్నారు.
సో తను మెయిన్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వితౌట్ ఎగ్ తన రెసిపీ ఏదైతే ఉందో ఎగ్లెస్ అనమాట. చాలా మంచిగా ఆ టేస్ట్ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏవి అవసరమో జనాలకి అదంతా అందిస్తున్నారు అనమాట. ఇక్కడ తను నాకు కనెక్ట్ అవ్వింది మార్కెటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ పైన నాకు కనెక్ట్ అవ్వారు. సో ఆ పరంగా నేను గైడ్ చేశాను, తను చేసుకుంటూ వెళ్తున్నారు మెల్లగా. అబ్సల్యూట్లీ. సో ఫస్ట్ అంటే తను ఈ ఏజ్లో కూడా తన ప్యాషన్ని ఫస్ట్ మనం గుర్తించాలి సిరి గారు. అండ్ ఎక్కడ తగ్గకుండా, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, టేస్ట్ పరంగా కానివ్వండి, తర్వాత తయారు చేసే విధానము, అట్ ద సేమ్ టైం మార్కెట్లోకి ప్రోడక్ట్ తీసుకెళ్ళాలి అంటే కూడా మంచి ఒక ప్యాకేజింగ్తో తను తీసుకెళ్తున్నారు. సో అది చాలా అప్రిషియేట్ చేయాలి తనకు. ఒక మహిళ అంటే ముందుకొచ్చి జస్ట్ పిల్లల గురించి ఆలోచించుకున్నారు. జస్ట్ పిల్లల గురించి అంటే ఇది హెల్త్ పరంగా చూసుకుంటే కేక్స్ కానివ్వండి, షుగర్ రిలేటెడ్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో పిల్లలకి ఇస్తే హానికరం అని చెప్పి తన పిల్లల వరకే ఉండకుండా సమాజాన్ని మొత్తం ఆలోచించి అట్ ద సేమ్ టైం మహిళల గురించి కూడా ఆలోచించి తను నాట్ ఓన్లీ అంటే బేకింగ్ చేసుకుంటూ తన బిజినెస్ అయితే రన్ అవుతుంది, అలా కాకుండా ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. మహిళలు ఎవరైతే హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకు ఒక ఛానల్ త్రూ మనము తీసుకెళ్ళాలి అన్న కాన్సెప్ట్ తనలో నచ్చిందనమాట నాకు. సో వీ ఇన్వైటెడ్ సిరి గారు ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ చూసారా అండి? ప్రాబ్లం అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏదైనా ప్రాపర్ గా వెళ్ళాలి కదా. అన్నిటికీ టెక్నిక్, బేకింగ్ అంటే సైన్స్, ఇలాగే చేయలేము. అన్ని అంటే చాలా మంది కూడా యూట్యూబ్ లో చూసి ఇది మాకు వచ్చేస్తుంది కదా అనుకుంటారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చెప్తారు ఓన్లీ చేసుకొని ఇలా ఉంది అని, అలా ఏముండదు. బేకింగ్ ఈజ్ సైన్స్. సైన్స్కి ఎంత అది ఉంటుందో దీనికి కూడా అన్ని, ఏది ఏ క్వాంటిటీ వేయాలి, షుగర్ కూడా ఎక్కువ వేయకూడదు, అది కూడా ఎక్కువ టెంపరేచర్ అంతా దానికి ప్రాపర్ గా తీసుకెళ్ళాలి. ఆ గైడెన్స్ తోటి మనకి ప్రాపర్ బేకింగ్ అనేది దానికి అప్పుడు ఇక్కడ సెర్చ్ చేశాను నేను క్లాస్ కోసము, కానీ హైదరాబాద్ లో అస్సలు అవైలబుల్ లేవు. ఉమెన్స్ కి అయితే అస్సలు లేదు, ఇప్పటికీ అయినా ఉమెన్స్ కి లేదు. ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ ఇలా చేసే వాళ్ళకి బేసిక్గా ఉంది అన్నట్టు. తర్వాత ఇక వేరే వాళ్ళకి ఎవరికి లేదు. అందుకే నేను ప్రాపర్గా తీసుకెళ్ళాలి, ఉమెన్స్కి మనం కూడా నేర్పించాలి, వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టుబడి స్టార్టింగ్ లో 20,000 నుంచి స్టార్ట్ చేశాను. మొత్తం ప్రోడక్ట్స్, మెటీరియల్, బేకింగ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఒక 20,000 తీసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మన కమ్యూనికేషన్స్ యాదా మంచిగా ఉంటే మనము అంతా కూడా పెట్టుబడి అవసరం లేదు. 20,000 స్టార్ట్ చేశాను. తర్వాత పెద్దగా చేసుకోవడానికి నేను 2 lakhs పెట్టి ఎక్విప్మెంట్స్ కొన్నాను అన్నట్టు. అంటే వెడ్డింగ్ కేక్స్ ఇలా చేయడానికి. అండ్ ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఉంటుందండి ఈ బిజినెస్ లో? ఎవరైనా కూడా చేయాలి 50% మన మార్జిన్ 50% ఉంటుంది. 50-40 మన ఇష్టం. మనమే ప్రాపర్ బిజినెస్ లాగా తీసుకోవాలి అనుకుంటే 50 తీసుకోవచ్చు, కాకపోతే 40 మన ఇష్టం. మనం ఎలా సాటిస్ఫాక్షన్ అనుకుంటే అలా చేయొచ్చు. నేను బిజినెస్ ప్లస్ అంటే అందరికీ సర్వీస్ ఇవ్వాలి అని నా దాంతో నేను కొద్దిగా తక్కువ మార్జిన్ పెట్టుకొని చేస్తూ ఉంటాను. గ్రేట్ అండి. మరి ఇలా బిజినెస్ చేస్తున్నప్పుడు అంటే ఇంట్లో వరకు మీ పిల్లల కోసం అనేది స్టార్ట్ చేశారు, దీన్ని పెద్దగా చేసేటప్పుడు ఫ్యామిలీ పరంగా ఎలా ఉండేయండి? అందరు సపోర్ట్ చేశారండి, నా పిల్లలు కూడా, మా ఇంట్లో వారందరూ. సో మీరు ఇనిషియల్ గా వచ్చిన ఆర్డర్ కి మీరు ఎంత అమౌంట్ ని కలెక్ట్ చేసుకున్నారు, అంటే ఎంత తీసుకున్నారు అనమాట ఫస్ట్ వచ్చిన? అలా ఫస్ట్ అయితే నేను ఫ్రీలోనే ఇచ్చేసాను. తర్వాత 20% ఇలా తీసుకొని నా మెటీరియల్ పోగా 20% ఇలా పెట్టుకొని మార్జిన్ ఇచ్చాను. ఏదైతే ప్రోడక్ట్ చేస్తున్నాను వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దానికి క్యాలిక్యులేషన్ చేసుకొని 20% నా మార్జిన్ పెట్టుకొని వాళ్ళకు ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే మీరు హ్యూజ్ లో కూడా సర్వీస్ అనేది అందిస్తూ ఉంటారా? ఎక్కువగా నేను సెరమనీస్ కి, ఇవి మ్యారేజ్ కోసం, ఎంగేజ్మెంట్స్ కోసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఏంటండి
ఈ బిజినెస్ పెట్టడానికి? అంటే ఆర్డర్స్ వస్తున్నాయి కదా, హైజీన్గా ఉన్నారు, ఇంట్లో క్లియర్గా చేస్తారు, ఎప్పటికప్పుడు చేస్తాము, స్టోర్ చేయము. ఇది ఓకే. ప్రిజర్వేటివ్, ఎందుకంటే స్టోర్ చేయము కాబట్టి ప్రిజర్వేటివ్ వేయం. ఒక 2 days ముందు ఆర్డర్ తీసుకుంటాము, అంతా రెడీ పెట్టుకొని ఒక 1 day ముందే చేస్తాము, సెకండ్ డే వాళ్ళకు డెలివరీ చేసేస్తాం. ఓకే. డెలివరీ ఇన్ టైం వరకు ఉంటుంది, మనకి ఇన్ టైం లోనే ఉంటుంది. అండ్ అదే విధంగా కస్టమర్ కి కావాల్సిన విధంగా కూడా మీరు తయారు చేస్తూ ఉంటారు. కస్టమైజ్ చేస్తాం అన్ని, ఓకే. చాక్లెట్స్, బ్రౌనీస్, వెడ్డింగ్ కేక్స్, ఓకే. ఇవన్నీ. మీకు వచ్చిన చాలా పెద్ద ఆర్డర్ ఏంటండి? వెడ్డింగ్ కేక్స్ అండి అవన్నీ. ఓకే. చాలా చాలా బాగున్నాయి సిరి గారు. నేమ్ సెరమనీ అండ్ వెడ్డింగ్ కేక్స్ నేను చూశాను, అసలు ఆశ్చర్యపోయాను అనమాట. అంతగా అంటే తను అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, లోకల్లో స్టార్ట్ చేసి తను నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ట్రైనింగ్ తీసుకొని ఆ విధంగా తీర్చిదిద్దుకుంటూ వెళ్ళారు తన బిజినెస్ని. సో అండ్ టేస్ట్ పరంగా కూడా మనం ఆలోచిస్తే చాలా చాలా అంటే కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం కూడా చెప్పచ్చు. సో చాలా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెటింగ్ వరకు వస్తే అంటే తన వరకే ఉంచుకోకుండా ఇతరులకి కూడా ఇది ఉపయోగకరం అవ్వాలి అని చెప్పి ట్రైనింగ్ రూపంలో తను బయటకు వస్తున్నారనమాట. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, మహిళలు కావచ్చు, ఇంకా స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే కనెక్ట్ అవ్వచ్చు. షీ విల్ గివ్ ద ప్రాపర్ ట్రైనింగ్. అండ్ అదే విధంగా ఈ బిజినెస్ ఫ్యూచర్ గా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటే? సో సెలబ్రేషన్స్ అనేవి తరచుగా చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ అంటే ఎప్పుడో అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు బర్త్డే అంటే ఒక కేక్ అని గుర్తుకొచ్చేది. అలా కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క అకేషన్కి కూడా కేక్ అనేది మ్యాండటరీ అయిపోయింది. సో ఎవరైనా గెస్ట్ వస్తున్నా కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ నుంచి వస్తున్నారు అనుకోండి, లేకపోతే ఫారిన్ నుంచి ఎవరైనా వస్తున్నారు, మా పిల్లలే వస్తున్నారు, లేకపోతే ఎవరైనా వస్తున్నారు అనుకోండి, ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తాం. సో వీటికి కావాలి, అక్కడి నుంచి ఇంకా మొత్తం నేమ్ సెరమనీ కావచ్చు, వెడ్డింగ్ కావచ్చు, ఇంకా రకరకాలుగా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలాగో చేస్తాము. అండ్ తరచుగా ఏవైనా కూడా కొన్ని డేస్ ఇవి కంప్లీట్ అయ్యాయి అంటే ఒక కేక్ అక్కడ కట్ చేయాల్సిందే. సో అలాంటి సెలబ్రేషన్స్ మూలాన ఇంకా ఎక్కువ దీని డిమాండ్ అవుతుంది. కాబట్టి బేకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రాపర్ బేకింగ్ అండ్ ప్రాపర్ మెయింటెనెన్స్, అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ అండ్ కంటిన్యూటీ చెప్తాం కదా. ఏదైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్లో ఉన్న ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు అది అలాగే కంటిన్యూ అవుతే తప్ప అక్కడ సస్టైన్ చేయలేం. కాబట్టి సో ఇవన్నీ యాడ్ ఆన్ చేసుకుంటూ తన బిజినెస్ని తీర్చిదిద్దుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇతరులకు కూడా సపోర్ట్ చేసేకి వచ్చారు. కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ హర్. ఇప్పుడైతే నేను మా పాప చేస్తాము బేకింగ్. పెద్ద ఆర్డర్స్ ఇద్దరు కలిసి చేయాల్సి వస్తుంది. సుమన్ టీవీ నేను చూస్తూ ఉంటాను అన్నీ. అయితే జవేరియా మేడం ఇంటర్వ్యూ లేడీస్కి ఎక్కువ సపోర్ట్ చేయడం, బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, బిజినెస్ గురించి అన్ని ఐడియాస్ చూస్తూ ఉంటాను. అయితే అవన్నీ చూసి నేను ఎక్స్పైర్ అయ్యి నేను కూడా జవేరియా మేడంతో కలిశాను. అయితే ఎన్ని ఎపిసోడ్స్ అయినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. దాని గురించి మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి తీరాలి సిరి గారు. తప్పకుండా. ఆ చాక్లెట్ టెక్స్చర్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ క్రిస్పీ ఉండి మొత్తం చాక్లెట్ వస్తుంది. మొత్తం నేనే తినిస్తాను సిరి గారు, మీరు కూడా టేస్ట్ చేయండి ప్లీజ్ అండ్ గివ్ హర్ ఏ రివ్యూ. ఇది డ్రీమ్ కేక్, యాక్చువల్లీ డ్రీమ్. కొద్దిగా పైన హార్డ్ క్రంచీ, లోపల అంతా మన డ్రీమ్ లాగా స్వీట్, మౌత్లో వెళ్ళంగానే స్వీట్గా చాలా. అండ్ ఫస్ట్ హార్డ్గా ఉంటే లోపల మొత్తం అలానే హార్డ్గా ఉంటుంది అనుకున్నాను. బట్ ఆ ఫ్లేవర్ కావచ్చు ఎంత ఉండాలో అంత ఉంది. అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది మీ కేక్, చాలా బాగుందండి. అండ్ ఎనీవేస్ మమ్మల్ని ఉద్దేశించి ఈ కేక్ని ప్రజెంట్ చేసినందుకు అండ్ మీ బిజినెస్ కూడా ఇంకా ఫర్దర్గా చాలా డెవలప్ అవ్వాలి అని అండ్ ఫర్దర్ ప్రాజెక్ట్స్లో కూడా మీరు ఇంకా మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.